94వ ప్రశ్న అండి. 494 ప్రశ్న. ఆ, కొత్త నిబంధన ప్రకారము ఆ, మనం చర్చిలో సాక్ష్యాలు చెప్పొచ్చా ఆ, లేదా? ఆ, ఒకవేళ చర్చిలో సాక్ష్యాలు చెప్తే ఎలా చెప్పాలి? ఆ, అసలు కొత్త నిబంధనలో సంఘములో సాక్ష్యాలకు ఆ, అనుమతి ఉందా అని అడుగుతున్నారు. ఆ. ఇప్పుడు ఈ సాక్ష్యాలు చెప్పేది ఎక్కడంటే ముఖ్యంగా నేను చాలా చర్చలు తిరిగాను. అంటే చాలా చర్చిలు, అందులో పెంతుకొచ్చి చర్చలు అంటే పెంతెకోస్తు చర్చిలు. నాకు బాగా అనుభవం ఉంది వాటితో. పెంతుకొచ్చి చర్చిలో మాత్రం ఇంకా పాటలు అయిపోగానే మొట్టమొదట ప్రసంగం చేయకుండా పాస్టర్ గారు సాక్ష్యాలు చెప్పేవాళ్ళు చెప్పండి అంటాడు. అంటే సాక్ష్యాలు చెప్పేవాళ్ళు చెప్పండి. వస్తారని ఒక ఆమె వస్తుంది. ఈ సాక్ష్యాలు చెప్పేది ఎవరు? ఇంచుమించు ముఖ్యంగా ఆడవాళ్ళు, అంటే ఆడవాళ్ళు, లేడీస్. వాళ్ళ సాక్ష్యాలు మొదలెడతారన్నమాట. రాత్రి నాకు ఒక నల్లటి పిల్లి కనపడిందండి. అంటే నల్లటి పిల్లి కనపడింది. ఆ నల్లటి పిల్లి కనపడతానండి, దాన్నంట ఒక తెల్ల పిల్లి చూసి దాన్ని మరి దెబ్బలాడిపోతుంటే అది పారిపోతుంటే వెనకాల ఇది పరిగెడుతుందంట. ముందు నల్ల పిల్లి పారిపోతుంది, వెనకాల ఏ పిల్లి పారిపోతుంది? తెల్ల పిల్లి పరిగెడుతుంది. దానికి అర్థం ఏంటి? సాక్ష్యాలు చెప్పమన్నాడు కాబట్టి చెప్తున్నారంతే. ఇంకొక ఆమె లెగుతుంది, దానికి ఏముండదు, దానికి అర్థం పర్థం ఏమీ ఉండదు. నీకు ఎలాంటి చెప్పాలంటే ఎవరు రావాలి? బైబిల్ ఇద్దరు ఉన్నారు. ఒకడు యోసేపు, అంతేనా, యాకోబు యొక్క 11 కుమారుడు. ఇంకోటేమో దానియేలు. ఇంకొక ఆమె లెగుతుంది, నేను రాత్రి అండి ఏనుగుని చూశానండి, పెద్ద ఏనుగు. నేను వెంటనే నేను పెద్ద చర్చలు మేము చాలా అన్ని చర్చలు తిరిగాను నేను. ఆ పెద్ద ఏనుగండి చెట్లు ఈ చెత్తంటేనండి, అప్పుడు దాన్ని పట్టుకుని దాన్ని చంపేశారండి. నా సాక్ష్యాన్ని దేవుడు దీవించిన కాక చెప్పేసి 5వ 10వ అంటే మొట్టమొదటి ఒక 5 వేసా 10 వేసింది, రెండో ఆమె 10. ఇలా 10 మంది 20 మంది లెగుతారే సాక్ష్యాలకి. ఏ సాక్ష్యాలు వాళ్ళకి పద్దం లేదు. అలాగా ఎందుకు ఎవరు వేశారు? ఎందుకు క్రాంతి గండ్రాయి ఎన్టీఆర్ జిల్లా. క్రాంతి అంటే ఆ సహోదరి ఎన్టీఆర్ జిల్లా గండ్రాయి విలేజ్ ఎన్టీఆర్ జిల్లా సహోదరి వేసింది. అంటే ఇప్పుడు ఈమెకి తలనొప్పి వచ్చిందనమాట ఈ సాక్ష్యాలు గొడవ. ఆ సాక్ష్యాలకు అర్థం పర్థం ఉండదు. ఇక ఒకరు చెప్పింది ఒకరు అంటే 10 మంది నిలబడాలి. కొంతమంది తెలుసా, 10 మందిలో నిలబడ చూపించుకోవడం అలవాటు. ఇంకెలాగా స్టేజ్ ఎక్కనివారు కదా, ఇలాగ ఎక్కచ్చు. వాళ్ళని స్టేజ్ ఎక్కనివారు, డయాస్ దగ్గర చెప్పాలి ఎవరైనా సరే, మైకెత్తారు. ఇంకా సాక్ష్యాలు ప్రతి వారం సాక్ష్యం సంద, ఆ సంద వస్తుంది. మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత చచ్చి అయిపోయింది, మరి సంద అవుతుంది. నీకు సందాల కోసం సాక్ష్యాలా? నిజమైన సాక్ష్యం బైబిల్లో సాక్ష్యాలు ఉన్నాయి. మొట్టమొదటి సాక్ష్యం చెప్పన్నది ఎవరు? మొట్టమొదటి కొత్త నిబంధనల సాక్ష్యం చెప్పింది ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం చెప్పాడు సాక్ష్యం. చూడు సాక్ష్యం చెప్తాడు అతను. యోహాను సువార్త 1వ అధ్యాయం సాక్ష్యం చెప్తున్నాడు. సాక్ష్యం ఎప్పుడు చెప్తాడు? నువ్వెవరవు, నీ పరిస్థితి ఏంటంటే వాడు చెప్పాలి. దాన్ని ఏమంటారు? సాక్ష్యం. చూడు సాక్ష్యం చెప్తాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. నీవెవడవని అడుగుటకు ఎవరిని? బాప్తిసం ఇచ్చే యోహాను అడుగుతా. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం విషయంలో అప్పటికే వారు మెస్సియా పుడతాడని తెలుసు. యూదులకేం తెలుసు? మెస్సియా పుడతాడని తెలుసు. మెస్సియా కొరకే కనిపెడుతున్నారు వాళ్ళు. మెస్సియాని మొట్టమొదటి కనుక్కున్నది ఎవరు? మనం చెప్పాం ఎవరు? బిలాం. నేను ఆయన చూచున్నాను గాని సమీపమున్నట్టు కాదు, నేను ఆయన్ని చూచున్నాను గాని అని సాక్ష్యం చెప్పాడు.
రెండో సాక్ష్యం చెప్పింది ఎవరు? జ్ఞానులు. జ్ఞానులు సాక్ష్యం చెప్పారా? మత్తయి సువార్త 2వ అధ్యాయం అది సాక్ష్యం. అది చూడు, సాక్ష్యాలు ఉన్నాయి కానీ సందర్భం ఉండాలి దానికి. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి వచనం. రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేముకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చుమని చెప్పారు. ఇది సాక్ష్యం. సాక్ష్యం అంటే ఏంటి? జరిగిందే ఉండాలి. వారు తూర్పు దిక్కున ఏం చూశారు? నక్షత్రము చూశారు లేదా? చూశారు, అందుకొని ఇచ్చారు. దాన్ని ఏమంటారు? సాక్ష్యం. సాక్ష్యం. దాన్ని బట్టే హేరోదుకి మిగతా వాళ్ళకి తెలిసింది. అవునా? రెండో సాక్ష్యం ఎవరు చెప్తున్నారు? మూడో సాక్ష్యం బాప్టిజం యోహాను. యోహాను ఎందుకు? వారికి మెస్సయ్య పుడతాను తెలుసు, కానీ పుట్టినవాడు మెస్సయ్య పుట్టాడు. పుట్టి 30 సంవత్సరాలు అయిపోయినా, ఎంతకాలం అయిపోయింది? పుట్టి 30 సంవత్సరాలు అయిపోయినా ఆయన మెస్సయ్యగా గుర్తించలేదు. మెస్సయ్యగా గుర్తించినాకి వీరెవరికి ఆయన దొరకలేదు. వీరెవరికి ఆయన దొరకలేదు. ఎవరికి తెలుసు? మరియకు, యేసేపుకి, దాని తర్వాత జ్ఞానులకి తెలుసు. ఇంకా వాళ్ళు కూడాను. ఎప్పుడైతే ఎందుకు తెలదంటే ఆయన పుట్టినప్పుడే దేవుడు చెప్పాడు స్వప్నమందు, ఈ బాలుణ్ణి, ఈ శిశువుని హేరోదు చంపేయబోతున్నాడు అంటే రహస్యంగా ఉంచాలి. అందుకని తల్లిదండ్రులు ఏం చేశారు? రహస్యంగా ఉంచారు. 30 సంవత్సరాల యేసు ప్రభు తనకు తాను ప్రత్యక్షపరచుకునే వరకు తల్లి తండ్రి మా అబ్బాయి మెస్సయ్య అని చెప్పలేదు ఎవరికి. తల్లి తండ్రి సాక్ష్యం చెప్పలే. కానీ యూదులకి ఏం తెలుసు? మెస్సయ్య పుడతాడని తెలుసు. దేన్ని బట్టి? యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం బట్టి. యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు మెస్సియా వచ్చునని నేను ఎరుగుతున్నాను. మరి ఇంకేంటి? ఒక పక్క వ్యభిచార స్త్రీకే అంటే క్రీస్తు మెస్సియా వచ్చునని. ఒక పల్లెటూరు, ఆమె దేవురు సమరయ ప్రాంతం. సమరయ అంటే ఎవరు వెళ్ళరు అక్కడికి. ఒక పల్లెటూరు, పాప సంబంధమైన ఊరు అది. ఒక యేసు వెళ్ళాడు వాళ్ళని రక్షించడానికి. దాని తర్వాత ఎవరు లేరు సమరయకి. పౌలు వెళ్ళాడు, ఫిలిప్ వెళ్ళాడు. ఫిలిప్పు సమరయ పట్టణములు ప్రభు వాక్యము ప్రకటింపగా, ఫిలిప్పు సమరయ పట్టణములు ప్రభు వాక్యము ప్రకటింపగా ఎంతో సంతోషము కలిగే, ఎంతో సంతోషము కలిగే. జై 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 యేసు ప్రభు మాకై రాను నా ప్రభువా. జై 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 యేసు ప్రభు. కాబట్టి మొట్టమొదట సాక్ష్యం చెప్పింది ఎవరు? చెప్పాను కదా, తూర్పు దేశ జ్ఞానం. రెండో సాక్ష్యం చెప్తున్నారు యోహాన్. ఏమని చెప్తున్నాడు? యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనం. నీవెవడవని అడుగుటకు 19వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. 19వ వచనం. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీలను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగననక ఒప్పుకొనను క్రీస్తును కానని ఒప్పుకొనను. ఇది సాక్ష్యం. ఏమంటారా? సాక్ష్యం. తర్వాత కాగా అంటే వారికి ఎవరు కావాలి? యేసుక్రీస్తు ప్రభువు కావాలి. కాగా వారు మరి నీవెవరవు, నీవు ఏలియావా అని అడుగ్గా అతడు కాను అనను. నీవు ఆ ప్రవక్తవా అని అడుగుగా ఏ ప్రవక్త? మోషే చెప్పిన ప్రభు. ద్వితీయోపదేశకాండం
16వ అధ్యాయం 18వ వచనం ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 18:16. 18-16. ద్వితీయోపదేశకాండం 18:16. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండును గాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడిని యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చెప్పున నీ దేవుడిని యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులో నీ కొరకు పుట్టించను. ఇది ఎవరు చెప్తున్నారు? మోషే చెప్తున్నారు. అతని మాత్రం మోషే సాక్ష్యం. ఆయన మాటని వినవలను. ఇది సాక్ష్యం. ఆయన మాట వినవలను. అది తెలిసికి మోషే లాంటి ప్రవక్త పడతాడు. అందుకని అడుగుతున్నారు యోహాను అధ్యాయం 22వ వచనం. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరం ఇచ్చాను. కాబట్టి అంటే మోషే చెప్పిన ప్రవక్త ఒకడు ఆయనవా కాదు. కాబట్టి వారు నీవెవరవు మమ్ము పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వలను గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతన్ని అడిగిరి. ఎవరిని? యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను. అందుకతడు ప్రవక్తని యెషయా చెప్పినట్టు నేను ప్రభు త్రోవ సరాలము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పాను. పంపబడిన వారు పరిసరుకు చెందిన వారు. వారు నీవు క్రీస్తువైనను. అద్దెగో తేలేరు ఇక్కడ. వాళ్ళకి ఎవరు పుడతారని తెలుసు? క్రీస్తు కావాలి. క్రీస్తు కావాలి వాళ్ళకి. క్రీస్తు పుడతాడని క్రీస్తు కనిపెడుతున్నారు. పుట్టెంతకాలం అయింది? అప్పటికి 30 సంవత్సరాలు అయిందా లేదా? అయింది. యేసు ప్రభుకి యోహానికి తేడా ఎంత? 6 నెలలు. 6 months, 6 నెలలు. కాబట్టి యేసు ప్రభు యోహాను ఒకే సంవత్సరం పుట్టినళ్ళు. యేసు ప్రభు కంటే 6 నెలల ముందు. ఎవరు? బాప్తిస్మ. అంతే. వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తమైనను కానియడలా ఎందుకు బాప్తిస్మిచ్చున్నావని అతన్ని అడుగ్గా యోహాను నేను నీళ్లలో బాప్తిస్మిచ్చున్నాను కానీ నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన ఎరుగరు. ఆయన చెప్పులు వారును విప్పుటకైనను నేను యోగ్యుని కానని వారితో చెప్పాను. ఇది సాక్ష్యం. దీన్ని ఏమంటారు? సాక్ష్యం. సాక్ష్యం అంటే అర్థం ఏంటి? జరిగిందై ఉండాలి. సాక్ష్యం అంటే ఏంటి? జరిగిందై ఉండాలి. జరిగిందే ఉండాలి. అప్పటికప్పుడు జరిగిందే ఉండాలి. ఎప్పుడో జరిగిందే కూడా ఉండాలి. సాక్ష్యం అంటే బిఫోర్, అంటే ముందు జరిగింది సంగతి. ముందు జరిగింది. జరగబోయి సాక్ష్యం అవదు, జరిగింది సాక్ష్యం అవుతుంది. ఇతడు సాక్ష్యము చెప్పాడు. దీన్ని ఏమంటారు? సాక్ష్యం. మరి సాక్ష్యాలు ఉన్నాయి లేదా? ఉన్నాయి. ఏమంటుంది సహోదరి? ఈ సహోదరి క్రాంతి ఏమంటుంది? కొత్త నిబంధన ప్రకారం చర్చిలో సాక్ష్యాలు చెప్పొచ్చా లేదా? ఒకవేళ చర్చిలో సాక్ష్యాలు చెప్తే ఏ విధంగా చెప్పాలి? ఇప్పుడు మనకి భక్సింగ సహవాసంలో సాక్ష్యాలు చెప్పనివారు. ఎందుకు చెప్పనివారు? టైం సరిపోదు. కానీ భక్సింగ సహవాసంలో సంవత్సరం ఆఖరి రోజు చెప్పు. సంవత్సరం ఆఖరి రోజు ఏమంటే చెప్పు? వాచ్ నైట్ సర్వీస్ అంటే డిసెంబర్ 31వ తారీఖు రాత్రి ఖచ్చితంగా సాక్ష్యం చెప్పాలి. ఇప్పుడు సాక్ష్యం పోను సంవత్సరం వాగ్దానం తీసుకున్నావు కదా, ఆ వాగ్దానికి నెరవేరిందా లేదా సాక్ష్యం చెప్పాలంటే లిగుతారండి. అప్పుడు వాళ్ళు ఆ వాగ్దానం చదివి అది ఎలా నెరవేరిందో చెప్తారు. దాన్ని ఏమంటారు? సాక్ష్యము. అది చచ్చా కాదా? చర్చ తెలుసుకోవాలి సహోదరి. అంటే ఎందుకు మనకి వేసారు ప్రశ్న సమాధానం? మనం అటు తిప్పి ఇటు తిప్పి కరెక్ట్గా చెప్తాం. చెప్పొచ్చు అనేస్తే సరిపోదా? సహోదరికి సాక్ష్యాలు చెప్పొద్దా లేదా అన్నది చెప్పొచ్చు, అదే లేదు అంటే పోతా లేదా అయిపోతుంది. అలా కొంతమంది చెప్తున్నారు. దానికి వాళ్ళకి సరిపోతా లేదు. ఆ యొక్క మన వల్ల చెప్తున్నాం, ఉన్నది ఎక్కడెక్కడ ఉందో చెప్తున్నాం, అన్ని చెప్పలేకపోతున్నాం. మరి వీడియో లాంగ్ అయిపోతుంది. లాంగ్ అయిపోతుంది. కాబట్టి సాక్ష్యం చెప్తున్నాడు. సాక్ష్యము చెప్తున్నాడు అతను. నేను క్రీస్తుని కాదు, ఆయన క్రీస్తు వస్తాడు, నా వెనకాల వస్తాడు. ఆయన చెప్పులు కూడా నేను ఇప్పుడు నాకు హక్కుదారుని
కాను కాదు అని చెప్పాడు. అదే యోహాను మరి యేసు గురించి ఏం చెప్పాడు? మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం యేసు ప్రభు గురించి, యేసు ప్రభు దగ్గర ఏం చెప్పాడు? మత్తయి సువార్త 3వ అధ్యాయము ఆ సమయమున 13వ వచనం, 3:13. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. లేక లేక అదే 13. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. ఆ సమయమున అంటే 3వ అధ్యాయం అంతా బాప్తిసం ఇవ్వడమే. ఎవరు? బాప్తిస్మ యోహాను. 5వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. ఆ సమయమున యెరూషలేము వారును యోదయ వారందరును యొర్దాను నదీ ప్రాంతం వారందరును అతని యొద్దకు వచ్చి, అతడంటే ఎవరు? బాప్తిస్మ యోహాను. యోహాను యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. అదే మాట రాశాడు 13వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చాను. అదిగో యేసు ప్రభు కూడా వచ్చాడు. అప్పుడు ఏం జరిగింది? అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని యేసుక్రీస్తు ప్రభువు నివారింపచూచిన గాని యేసు ఇప్పటికి కానేమో నీతి యావత్తు ఎలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను. గనుక అతడు అలాగూ కానిచ్చాను. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చాను. ఇదిగో ఆకాశం తెరవబడింది. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఈ సాక్ష్యం ఎవరిది? తండ్రి అయిన దేవుడు. ఎవరి గురించి? యేసు ప్రభు గారి గురించి. ఎంతమంది విన్నారు? బాప్టిజం చూసి యోహాను అక్కడ అతని చేత బాప్టిజం పొందడానికి వచ్చినటువంటి సమరయులు ఎన్ని పట్టణాలు? యెరూషలేము వారు, యోదయ వారు, యొర్దాను నదీ ప్రాంతం వారు అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనొచ్చు. అప్పుడు యేసు కూడా వచ్చాడు. తండ్రి దేవుడు యేసు గురించి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఎంతమంది విన్నారండి? యెరూషలేము వారు, యోదయ ప్రాంతం వారు, యొర్దాను నదీ ప్రాంతం వారు విన్నారు. ఈ సాక్ష్యం ఎవరు ఇచ్చారు? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. బాప్తిస్మ యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు 29వ వచనం నుంచి 34 వరకు ఆగాగి చదువు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం నుండి 34 వరకు. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపం మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడేనని నేను ఎవరిని గురించి చెప్పిదను. ఆయనే ఈయన. నేను ఆయన ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు యోహానుకు తెలియదు. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిసమిచ్చుచూ వచ్చేదనని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ప్రశ్న ఏంటి? కొత్త నిబంధన ప్రకారం సాక్ష్యాలు చెప్పాలి. సాక్ష్యం ఇస్తున్నాడు. తర్వాత మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగి వచ్చుడు చూచిదని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచాను. ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభు మీద నిలిచాను. నేను యేసుక్రీస్తు ప్రభువుని ఎరగనైతిని గాని నీళ్ళలో నేను వెళ్ళాను ఈ చోటికి. యోహాను ఎక్కడైతే బాప్టిజం ఇస్తున్నాడో యోహాను ఎక్కడైతే బాప్టిజం ఇస్తున్నాడో, యేసు ప్రభు ఎక్కడైతే బాప్టిజం తీసుకున్నాడో ఆ యొక్క యొర్దాను చూశాను. అక్కడ బాప్టిజం మాతో వచ్చిన కూడా 2016లో
ఆ యార్దాన్ నది దగ్గర యేసుప్రభు బాప్టిజం తీసుకున్న చోటు, యోహాను బాప్టిజం చోటు చూసాం. అక్కడ పెద్ద హోటల్ ఉంటుంది, అక్కడే భోజనం చేసాం. అందరూ మళ్ళీ బాప్టిజం తీసుకుంటున్నారు, నేను తీసుకోలేదు. అప్పటికే నాకు 3 బాప్తిసాలు. అంటే 3 బాప్తిసాలు. నేను నాకు 3 బాప్తిసాలు కదా, అక్కడ కూడా తీసుకుంటే ఏమవుద్ది, 4వ అవుద్ది. ఇక బాప్టిజం చూసక్కర్లేదు, నేను నాకు ఆ బాప్టిజం సంగతి తెలుసు. కాబట్టి ఆ స్థలం చూశాను నేను, చాలా నిర్మలంగా ఉంటుంది నీళ్లు. అంటే ఎన్ని పావురాలు ఉంటాయో చెప్పలేండి, కొన్ని వేల పావురాలు ఉంటాయి అక్కడ. తర్వాత 33వ వచనం, యోహాను సువార్త మొదటి అధ్యాయం 33వ వచనం. 33 నేను యేసుక్రీస్తును ఎరగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీ వెవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చి తినే. అంటే బాప్తిస్మం ఇచ్చే యోహానికి తండ్రిని దేవుడు ఏం చెప్పాడు, ఇదిగో నువ్వు బాప్తిస్మం ఇస్తా ఉండు, ఎవరు పాపాలు ఒప్పుకుంటారో వాళ్ళు బాప్తిస్మం ఇది. ఎవరి మీదైతే పరిశుద్ధాత్ముడు పౌరం వల్ల దిగుతాడు, పౌరం దిగిందా పరిశుద్ధాత్ముడు దిగాడా? పరిశుద్ధాత్మ దిగుతున్నాడు. పాస్టర్లు ఏం చేస్తున్నారు, పావురాన్ని దించుతున్నారు. భూ సంబంధమైన పావురాన్ని దించుతున్నారు. అసలు భూ సంబంధం పావురమే దిగలేదు. మన చర్చిలో పావురాలు బొమ్మలు వేస్తామేంటి? ఎందుకు? మన వాక్యానుసార వ్యక్తులు. మరి కొన్ని చర్చిల్లోనూ పెద్ద పావురం డయాస్ దగ్గర గోడకి పెద్ద పావురం దిగిపోతున్నట్టు వేస్తారు, కింద పెద్ద బైబిల్ అయితే. అసలు బైబిల్కి పావురంకి సంబంధమే లేదు. అంటే బైబిల్కి పావురం సంబంధం అంటే పరిశుద్ధాత్ముడు ఎలా దిగాడో చెప్పడం, పావురాన్ని ఉదాహరణగా తీసుకుంటాడు, అది కాకిని తీసుకుంటాడు, ఆ గెత్తని తీసుకుంటాడు, అంటే అది గొవ్వని తీసుకోవచ్చు. అంటే ఎలా దిగుతుందో చెప్పన. వీళ్ళు ఏం చేస్తారు, పావురం బొమ్మేస్తారు. ఆ పావురమే పరిశుద్ధాత్మకు వీళ్ళు. వాడు ఒక ప్రశ్న ఎత్తే చాలా సమాధానాలు వచ్చేస్తాయి, ప్రశ్న చెందే ఉంటది. కాబట్టి పావురము వలే పరిశుద్ధాత్ముడు దిగాడా, పావురం దిగేద్దా? పరిశుద్ధాత్ముడు దిగాడు. మరి ఇంకే ఆ తండ్రినే దేవుడు చెప్పాడు ఎవరికి, యోహానికి, బాప్తిసం యోహానికి, నీవు బాప్తిసం ఇస్తున్నప్పుడు ఎవరి మీద అయితే పరిశుద్ధాత్ముడు దిగుతాడో ఆయనే దేవుని కుమారుడు, నా కుమారుడు, ఆయనే క్రీస్తు, ఆయనే యేసు, ఆయనే లోకరక్షకుడు. అప్పుడు తెలిసింది యోహానికి. అంటే యేసు పుట్టిన 30 సంవత్సరాలకే బాప్తిసం తీసుకున్నాడు యోహాను. లూకాసు వార్త 3వ అధ్యాయము యేసు ప్రభు ఎప్పుడు బాప్తిసం తీసుకున్నాడో ఖచ్చితంగా రాశాడు. యోహాను సువార్త లూకాసు వార్త 3వ అధ్యాయము 23వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయం 23వ వచనం. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. కాబట్టి 30 సంవత్సరాలకి అయినా ఇంచుమించుగా బాప్తిసం తీసుకోగానే అరణ్యానికి సాతానుగా తీసుకుపోయాడు. మళ్ళీ అక్కడ గెలిచాడు 40 రోజులు శోధనలో. వెంటనే వాక్యం పెట్టడం మొదలెట్టాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం ప్రకారం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోకరాజు సమీపించి ఉన్నది గనుక మారుమనస్సు పొందునని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. అప్పుడు ఆయన వయసు ఎంత? 30 సంవత్సరాలు. బాప్తిసం పొందినప్పుడు 30 సంవత్సరాలు. కాబట్టి సాక్ష్యాలు ఉన్నాయి. అతను సాక్ష్యం ఇచ్చాను ఎవరి గురించి? యేసు ప్రభు గారి గురించి. ఎక్కడుంది? యోహాను సువార్త మొదటి అధ్యాయము 34వ వచనం. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చి తిని అనను. యేసు ప్రభు కూడా అదే చెప్పాడు, నాకు సాక్షులయ్యుందురు, నాకు సాక్షులయ్యుందురు. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము, అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము 6, 7, 8 వచనాలు. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము 6, 7, 8 వచనాలు. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన్ను అడుగ్గా, అదే రోజు ఏ రోజు 40వ రోజు, ఏ రోజు యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి
తిరిగి లేచిన ఎన్నో రోజు 40వ రోజు 40వ రోజు కరెక్ట్గా చెప్తున్నాడు. ఇక వెళ్ళిపోతాడు. ఇంకా ఆ వేళ వెళ్ళిపోతాడని ఆయనకే తెలుసు. ఎవరికి? యేసుప్రభు గారు. వీరికి తెలదు. ఇంకా ఉంటానుకుంటున్నారు వాళ్ళు. అపోస్తలుల మొదటి అధ్యాయం 6వ వచనం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన్ను అడుగ్గా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకునుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూతి గంతుల వరకు నాకు సాక్షులయుందురని వారితో చెప్పాను. బాప్తిస్మం యోహానేమో యేసు గురించి సాక్ష్యం చెప్పాడు. యేసు గురించి సాక్ష్యం ఇప్పుడు వీళ్ళు చెప్పాలి. అంటే శిష్యులు సాక్షులై ఉందురని చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణము అయ్యాను. అక్కడే 21వ వచనం. అపోస్తలుల మొదటి అధ్యాయం 20వ వచనం. కాబట్టి యోహాను బాప్తిస్మిచ్చింది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకోబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించున్న కాలమంతయు మనతో కలిసిన వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని చెప్పాను. సాక్ష్యము ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? ఇప్పుడు 12 మందిలో ఒకటి చచ్చిపోయాడు ఇసుక తీయద. అతని పోస్టులు ఇంకొక నిండుకుంటున్నారు. అక్కడ ఏమంటున్నాడు పేతురు? ఇతడు సాక్షి ఉండుట ఆవశ్యకమని చెప్పాను. కాబట్టి సాక్ష్యం తప్పక చెప్పాలి. అది సంఘంలో చెప్పినా, బయట చెప్పినా, ఎక్కడ చెప్పినా. అంటే ఇప్పుడు పెంతెకొస్తేలు చెప్పినట్టు కాదు, లేదు బైబిల్లో. వాక్యం చెప్పే ముందు సాక్షికాలు చెప్పండి అంటే అలాగ డబ్బులు వస్తాయి. అంటే అలాగ డబ్బులు మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పోతాం, మళ్ళీ సందా వేస్తారు. ఇలాగ డబ్బులు వస్తాయి. ఈ డబ్బుల కోసం సాక్ష్యాలు తప్ప ఇలాంటి సాక్ష్యాలు కాదు. ఈ సహోదరి ఏం పేరు? క్రాంతి అనే సహోదరి ఈ డౌట్ వచ్చి అడుగుతుంది మనల్ని. మనమైతే ఎడాపెడా చెప్పేస్తాం. ఇంకా యోహాను సువార్త 15:27. యోహాను సువార్త 15:27. యోహాను సువార్త 15వ అధ్యాయము 27వ వచనం. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు. అత్తిగా యేసు ప్రభు గురించి సాక్ష్యం ఎవరు ఇస్తారని చెప్తారు? యేసు ప్రభు శిష్యులు ఇస్తారు. నా గురించి మీరు సాక్ష్యం ఇస్తారు. అక్కడే 26వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. సత్య స్వరూపైన ఆత్మ వచ్చి ఏం చేస్తాడు? ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. యేసుప్రభు గారి గురించి. ఎవరు? పరిశుద్ధాత్మ. తండ్రి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తాడు. యోహానికి పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తాడు, శిష్యులు సాక్ష్యం ఇస్తున్నారు. ఇంత స్పష్టంగా ఉంది. అంటే సాక్ష్యం అనేది చాలా కరెక్ట్గా ఉండాలి. పెద్దకొస్తోళ్ళు వర్తమానం మొదలు పెట్టే ముందుకు పాటలు అయిపోయిన తర్వాత చాచకల సాక్ష్యం. నేను కూర్చుని ఉండేవాడిని ఎక్కడ? విశాఖపట్నం షిప్ యార్డ్లో 1971 నుంచి ఎప్పటి నుంచి 1971 నుంచి 74 వరకు అక్కడ పనిచేసినప్పుడు ఏరాడ పార్కులు ఉండేవాడిని నేను. ఎక్కడ? ఏరాడ పార్క్. దాని సింధియా జంక్షన్ దాటిన తర్వాత ఏరాడ పార్క్. ఇటు గాజువకెళ్ళి దారిలో ఏరాడ పార్క్. అక్కడ పెద్దగా తెచ్చి ఉండేది సాక్షిగారు. మరి ఈ సాక్ష్యాలు ఉన్నాయి. ఇలాంటి సాక్ష్యాలు ఇవ్వచ్చు. ఇలాంటి సాక్ష్యాలు బైబిల్లో చెప్పండి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం
6 నుంచి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 6వ వచనం. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణము అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయి ఏం చేశారంట? ఆ పట్టణము అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయి భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. ఇక్కడ కూడా వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకుని ఉన్నాడు. వీరందరూ యేసు అను వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకుని వారు అని కేకలు వేసిరి. ఇదంతా జరిగింది చెప్తున్నాడు. దీన్ని సాక్ష్యం అంటారు. ఏమంటారు? సాక్ష్యము అంటారు. 22వ అధ్యాయం అపోస్తలుల కార్యం 17వ అధ్యాయము 22వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 22వ అధ్యాయం మొదటి వచనం. అపోస్తలుల 22వ అధ్యాయము మొదటి వచనం. సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానము ఆలకించుడి. దీన్ని ఏమంటారు? సాక్ష్యము. అక్కడే 21వ అధ్యాయం 39 నుంచి. అపోస్తలుల 21వ అధ్యాయము 39వ వచనం. అందుకు పౌలు, నేను కిలికియాలోని తార్సు వాడనని యూదుడును, ఆ గొప్ప పట్టణ పౌరుడను, జనులతో మాట్లాడటకు నాకు సెలవిమ్మని వేడుకొనుచున్నానని చెప్పాను. అతడు సెలవిచ్చిన తర్వాత పౌలు మెట్ల మీద నిలవబడి జనులకు చేశాను. వారు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఇట్లనెను. అంటే సాక్ష్యం అంటే 21వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 39:40 నుంచి 9:40. 22వ అధ్యాయము 22వ అధ్యాయము 23వ అధ్యాయము అంటే 23వ అధ్యాయము 24వ అధ్యాయము 25వ అధ్యాయము 26వ అధ్యాయం. ఇవన్నీ ఏంటి? సాక్ష్యం. ఇవన్నీ ఈ సాక్ష్యానికి వాళ్ళు దడదలాడిపోయారు రాజులు. 26వ అధ్యాయం మొదటి వచనం. అపోస్తలుల 26వ అధ్యాయము మొదటి వచనం. అగ్రిప్ప పౌలును చూచి, నీ పక్షమును చెప్పుకుంటకు నీకు సెలవేనిది అనెను. అప్పుడు పౌలు, సాక్ష్యం అంటే ఏంటి? తన సొంత అనుభవం చెప్పడమే సాక్ష్యం. ఇప్పుడు చెప్పుకుంటున్నాడు, నీ తరపున చెప్పుకుంటకు నీకు సెలవైనది అనెను. అప్పుడు పౌలు చెయ్యి చాచి ఎలాగూ సమాధానం చెప్పసాగెను. అగ్రిప్ప రాజా, తమరు యూదుల్లో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు. 26వ అధ్యాయం మొత్తం చదువుకోవాలి. ఇదే 26వ అధ్యాయం మొత్తం చదువుకోవాలి. మళ్ళీ 27వ అధ్యాయం చదువుకోవాలి. 28వ అధ్యాయం చదువుకోవాలి. 28వ అధ్యాయం లాస్ట్లో అపోస్తలుల 26వ అధ్యాయము 30-37 వచనం. అంతట రాజును అధిపతియు బెర్నికేయు వారితో కూడా కూర్చుండిన వారు లేచి అవతలకు పోయి. 28వ అధ్యాయం అపోస్తలుల 28వ అధ్యాయము 30-37 వచనాలు. అపోస్తలుల 28వ అధ్యాయము 30-37 వచనాలు. పౌలు 2 సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి తన యొద్దకు వచ్చి వారందరినీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు ప్రభువైన యేసు క్రీస్తును గురించిన సంగతులు బోధించుచు ఉండెను. అది ఇదంతా కూడా సాక్ష్యం జరిగింది. అంతా రాశారు. బైబిల్ అంతా సాక్ష్యమే. కానీ ఇప్పుడు చెప్పాను కదా, పెందెకోస్తల్లో చేసేది అది రాంగ్. అది సాక్ష్యం అంటే ఏంటి? ఇంకోటి, ప్రతి విశ్వాస సాక్ష్యం ఉంటుందయ్యా. ఒక వ్యక్తి యేసుని నమ్మాడంటే అతనికి ఏముంటుంది? సాక్ష్యం లేకుండా విశ్వాసం ఉండడు. సాక్ష్యం లేకపోతే విశ్వాసం లేడు. అంటే సాక్ష్యం లేకుండా విశ్వాసం. ఒకసారి అడుగుతారు, ఏంటి సాక్ష్యం అంటే? నువ్వు ఇంతకుముందు ఎవరో నువ్వు యేసుని నమ్ముకున్నావు, చెప్పు, నీ సాక్ష్యం చెప్పు అంటారు లేదా? చెప్తాం లేదా? అదంతా సాక్ష్యమే. అలా సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం లేకపోతే క్రైస్తవుడు కాదు. కానీ సాక్ష్యం అని చెప్పాలి, ఏది జరిగిందో చెప్పాలి. అందుకని రాత్రి ఏమో తెల్ల పిల్లని చూశాను, నల్ల పిల్లని చూశాను, ఏనుగుని చూశాను అంటే అయితే ఒక పొదండి కాలిపోతుందండి. అంటే ఆ కాలిపోతుంటే అంటే దేవతలండి నన్ను తీసుకెళ్ళి ఆ మంటల్లో తిప్పుతున్నారండి. సాక్ష్యం వద్దా? జరిగిందా? కళ సాక్ష్యం కాదు.
వాళ్ళు ఏం చెప్తున్నారు? కళ చెప్తున్నారు, సాక్ష్యం చెప్తున్నారా? కళ చెప్తున్నారు. అది ఆ కళ జరిగిందా లేదా? జరగలేదు. కాబట్టి సాక్ష్యం అంటే జరిగింది చెప్పడం, అంతేగాని లేని పని అంటే కల్పించి చెప్పడం సాక్ష్యం. ఎవరో చెప్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఒక 5 10 వేస్తామేగా. ఆ కాలంలో 5 10 వేశారు, ఇప్పుడు 50 100 వేస్తారు, డబ్బులు బాగానే వస్తున్నా. కానీ సాక్ష్యం చేయాలి. మరి ఇంకా కొత్త నిబంధనలు అన్న మాట ఉపయోగించింది ఆ అమ్మాయి. పాత నిబంధన అంతే మాత్రం మొత్తం ఎక్కడి నుంచి తీసుకొస్తాను నేను? అబ్రహాం యాకోబు దగ్గర తీసుకొస్తాను సాక్ష్యం. ఎక్కడికో కొన్ని గంటల సేపు పడుతుంది. కాబట్టి సాక్ష్యాలు ఉన్నాయి. సాక్ష్యం అంటే ఏంటి? జరిగిన సంగతే చెప్పాలి తప్ప జరగంది చెప్పకూడదు. ఇంకోటి కళలో సాక్ష్యం కాదు. కళలో సాక్ష్యం కాదు. కళలో సాక్ష్యంగా చెప్పకూడదు. ఆ కళను నెరవేరితే చెప్పాలి. కళ నెరవేరితే చెప్పాలి. కాబట్టి సాక్ష్యాలు ఉన్నాయి. అది దేవుని మహిమార్థమై, సంఘ మహిమార్థమై, ఇతరులకి ఉపయోగపడే ఉండాలి, చెప్పచ్చు. కానీ అనవసరం సాక్ష్యాలు, చెత్త సాక్ష్యాలు, వచ్చిన కళ్ళన్నీ సాక్ష్యంగా చెప్తే కుదరదు. ఇక్కడతో ఈ యొక్క సహోదరి ఎం క్రాంతి గండ్రాడ ఎన్టీఆర్ జిల్లాకి చెప్తున్నాం. ఈమెతో పాటు అందరికీ చెప్తున్నాం. రైతుల అయిపోయింది.